Hello everyone, good evening all. So from the last two sessions, we have been discussing about the banking, money and banking chapter. So today, in this lecture, specifically, we will discuss about types of banks. So we will move forward. First, to go with the type of banks, first we need to know what is a bank. Bank is a financial intermediary. It is a financial intermediary. ఇంటర్మీడియరీ అంటే ఏంటి అంటే ఏదైనా ఇద్దరు పార్టీస్ కి మధ్యలో ఉండేదాన్ని ఇంటర్మీడియరీ అంటాం. ఏ టూ పార్టీస్ అంటే ఇందులో స్పెసిఫిక్ గా ఏదైనా బ్యాంక్ కి టూ పార్టీస్ ఉంటారు. ఫస్ట్ పార్టీ ఎవరు అంటే డిపాజిటర్స్, సెకండ్ పార్టీ ఎవరు అంటే లెండర్స్ ఆర్ బారోవర్స్. ఓకేనా, మనకి టూ టైప్స్ ఆఫ్ పార్టీస్ ఉంటారు. ఫస్ట్ దేమో డిపాజిటర్స్ అండ్ సెకండ్ దేమో బారోవర్స్. సో వీళ్ళిద్దరిని కలపడానికి మధ్యలో ఒక ఇంటర్మీడియరీ కావాలి. దీన్నే మనం ఏమంటామంటే బ్యాంక్స్ ఆర్ నాన్ బ్యాంక్స్ అంటాం. ఓకేనా, ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్ ని ఫర్దర్ గా మనం ఎలా డివైడ్ చేసామో చూద్దాం. సో వచ్చేసరికి ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్ మనకి ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో బ్యాంక్స్, దెన్ నాన్ బ్యాంక్స్. దెన్ బ్యాంక్స్ లో టూ టైప్స్ ఉంటాయి, కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నాన్ బ్యాంక్స్ లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకొకటేమో ఎన్బిఎఫ్సిస్. సో ఇంతవరకు క్లియర్. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంక్స్. బ్యాంక్స్ ని మళ్ళీ మనం కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నాం. నాన్ బ్యాంక్స్ వచ్చేసరికి ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్, ఎన్బిఎఫ్సిస్ అన్నాం. సో ఫర్దర్ క్లాసిఫికేషన్ కనుక మనం తీసుకుంటే ఇది ఎలా తీసుకోవచ్చు అంటే కమర్షియల్ బ్యాంక్స్ లో టైప్స్ వచ్చేసరికి ఫస్ట్ పబ్లిక్ బ్యాంక్, దెన్ ప్రైవేట్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, then foreign bank, and then differential banks. డిఫరెన్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటో చూద్దాం. డిఫరెన్షియల్ బ్యాంక్స్ లోకి వచ్చేసరికి ప్రస్తుతానికి ఇవేంటి అంటే ఆర్ఆర్బిస్, ఎల్ఏబిస్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ ఇలా ఉంటాయి. వీటిని డిఫరెన్షియల్ బ్యాంక్స్ అని ఎందుకన్నాము అనేది మనం మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడదాం. దెన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లోకి వచ్చేసరికి మనకి ఏముంటాయంటే పిఎస్సిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, డిస్ట్రిక్ట్ కోఆపరేషన్ బ్యాంక్స్ అండ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకేనా, సో ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోకి వచ్చేసరికి మనకి నాబార్డ్, సిడ్బి, ఎన్హెచ్బి, నాఫెడ్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఎన్బిఎఫ్సిలోకి వచ్చేసరికి ముద్ర, తర్వాత పెన్షన్ ఫండ్, ఇన్సూరెన్స్ ఫండ్, ప్రైమరీ డీలర్స్ ఇట్లా ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఇప్పుడు వీటన్నిటిని మనం చదివితే అన్ని ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్ అనేవి మనకి కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్ చూద్దాం. సో ఫస్ట్ బ్యాంక్స్ లో కమర్షియల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్. దానికంటే ముందు ఒకసారి మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్ మనకి టూ టైప్స్ గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ దాన్ని ఏమన్నామంటే బ్యాంక్స్ అన్నాం, తర్వాత నాన్ బ్యాంక్స్. బ్యాంక్ లోకి వచ్చేసరికి కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్ లోకి వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఫారిన్ బ్యాంక్. తర్వాత డిఫరెన్షియల్ బ్యాంక్ లో ఆర్ఆర్బిస్, ఎల్ఏబిస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేమెంట్ బ్యాంక్స్. అండ్ నాన్ బ్యాంక్స్ లోకి వచ్చేసరికి
ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్సిమ్, నాబార్డ్, ఎన్హెచ్పి, సిడ్బి, నాబ్ఫిడ్, ఎన్బిఎఫ్సిలోకి వచ్చరికి ప్రైమరీ డీలర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఫండ్, పెన్షన్ ఫండ్, మైక్రో ఫైనాన్స్, ముద్ర లిమిటెడ్ అండ్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇంట్లో అసలు ఇవంటే ఏంటి క్లాసిఫికేషన్ మనం మాట్లాడితే కనుక ఈ నాన్ బ్యాంకింగ్స్ అనేవి మొత్తం మనకు కంప్లీట్ అవుతాయి. సో విల్ మూవ్ ఫర్దర్. ఫస్ట్ అసలు బ్యాంక్ కి ఎన్బిఎఫ్సికి డిఫరెన్స్ ఏంటి, ఇది కదా మనకు కావాల్సింది. సో మనం ముందే బ్యాంక్ యొక్క డెఫినేషన్ ఏంటి, బ్యాంక్ కి 3 మెయిన్ ఫంక్షన్స్ అనేది ఏంటిది అనేది ఇంతకు ముందు లెక్చర్స్ లో మాట్లాడాం. సో ఇప్పుడు వీటి డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా, బ్యాంక్ కి ఎన్బిఎఫ్సికి డిఫరెన్స్ ఏంటి అని మనం ఇంతకు ముందుగా చెప్పినట్టు ఏదన్నా ఒక బ్యాంక్ అది బ్యాంక్ వర్క్ చేయాలి, బ్యాంక్ ఓపెన్ అవ్వాలి అంటే దేని కింద రిజిస్టర్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. అదే ఎన్బిఎఫ్సిలు దేని కింద రిజిస్టర్ అవుతాయి అంటే దీస్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956. ఓకేనా. సో వన్ ఆఫ్ ది కోర్ ఫంక్షన్స్ ఏంటి అంటే డిపాజిట్స్ తీసుకోవడం. అయితే బ్యాంక్ ఏ డిపాజిట్స్ తీసుకుంటది అని కూడా మనం డిపాజిట్ టైప్స్ లో 2 types ఆఫ్ డిపాజిట్ మనం మాట్లాడాం. ఏంటి అంటే దే కెన్ యాక్సెప్ట్ బోత్ డిమాండ్ డిపాజిట్ అండ్ టర్మ్ డిపాజిట్. సో డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి, టైం డిపాజిట్స్ అంటే ఏంటి అనేది మాట్లాడాం. బట్ ఒక చిన్న హింట్ కావాలి అంటే డిమాండ్ డిపాజిట్స్ ని కాసా అనుకున్నాం, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్. టైం డిపాజిట్స్ ని ఎఫ్డి, ఆర్డి అనుకున్నాం, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్స్. బట్ ఎన్బిఎఫ్సిలు దే కెన్ ఓన్లీ యాక్సెప్ట్ ఇవేం యాక్సెప్ట్ చేస్తాయి, దే కెన్ ఓన్లీ యాక్సెప్ట్ టర్మ్ డిపాజిట్స్. ఓకేనా, వీళ్ళు ఓన్లీ టర్మ్ డిపాజిట్స్ ని మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, డిమాండ్ డిపాజిట్స్ ని తీసుకోవడానికి వీల్లేదు. సో వన్స్ ఇవి డిమాండ్ డిపాజిట్స్ తీసుకోలేవు కాబట్టి చూద్దాం. సో విల్ గో ఫర్దర్. వీళ్ళు ఏం చేయాలి అంటే దే కెన్ మెయింటైన్ ఏటీఎం. ఓకేనా, అండ్ దీస్ ఆల్సో కెన్ మెయింటైన్ ఏటీఎం. బట్ ఇవి బ్యాంక్స్ కనుక ఏటీఎంస్ ని మెయింటైన్ చేస్తే వాటిని మనం ఏమంటాము అంటే బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అంటాం. ఆల్రెడీ బ్రౌన్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అండ్ ఎన్బిఎఫ్సిస్ మెయింటైన్ చేస్తే వీటిని ఏమంటామంటే వైట్ లేబుల్ ఏటీఎం అంటాం. బ్రౌన్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటి అంటే మనం రిసిప్ట్ తీసుకున్నాక బ్యాంక్ లోగో, బ్యాంక్ నేమ్ ప్రింట్ అయితే దీన్ని బ్రౌన్ లేబుల్ ఏటీఎం అంటాం. బ్యాంక్ లోగో ఏం ప్రింట్ అవ్వకుండా జస్ట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఒక్కటే ప్రింట్ అయితే దీన్ని వైట్ లేబుల్ ఏటీఎం అంటాం. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి దే కెన్ ఇష్యూ చెక్ బుక్. సో చెక్ బుక్ ఇష్యూ చేసింది అంటే దట్ మీన్స్ డిమాండ్ డిపాజిట్స్ తీసుకుంటున్నట్టు. డిమాండ్ డిపాజిట్స్ ఉంటేనే చెక్ బుక్స్ అనేవి ఇష్యూ చేస్తారు. చెక్ బుక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బట్ ఇవి మనకి డిమాండ్ డిపాజిట్స్ తీసుకోవు కాబట్టి దే కెనాట్ ఇష్యూ చెక్ బుక్. ఓకేనా, ఇది చెక్ బుక్ ఇష్యూ చేయలేవు. అండ్ దీస్ ఆర్ కనెక్టెడ్ టు పేమెంట్ సిస్టమ్స్. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్. ఓకేనా, బట్ దీస్ ఆర్ నాట్ కనెక్టెడ్ అనేది పర్ఫెక్ట్ గా కాదు, బట్ అప్ టు సర్టన్ లెవెల్. అంటే వాళ్ళు ఏటీఎంస్ మెయింటైన్ చేస్తే నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ కి కనెక్ట్ అవుతారు. బట్ వాళ్ళు మెయింటైన్ చేయకపోతే కనెక్ట్ అవ్వరు. అంటే అప్ టు సమ్ పాయింట్, అప్ టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ కనెక్టెడ్ బట్ నాట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్.
ఓకేనా? ఇంతవరకు క్లియరా? నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి మనం మనీ గనక బ్యాంక్లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ మనకి గ్యారంటీ ఇస్తుంది. బ్యాంక్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇన్సూరెన్స్ ఎలా ఇస్తుంది అంటే అప్ టు 5 lakhs మనం డిపాజిట్ చేసిన మనీ ఇన్సూర్డ్ అనమాట. మీరు అది బ్యాంక్ రన్ అయినా కానీ ఇంకేదన్నా లాసెస్ వచ్చినా కానీ ఇదంతా ఏం సంబంధం లేదు. మీరు ఎంత డిపాజిట్ చేసినా అందులో అప్ టు 5 lakhs మీరు పొందొచ్చు. అప్ టు 5 lakhs అంటే మీరు 10,000 డిపాజిట్ చేసి నాకు 5 lakhs ఇవ్వండి అంటే ఇవ్వరు. మీరు ఎంత డిపాజిట్ చేసినా అంతవరకు ఇస్తారు. ప్లస్ మాక్సిమం వచ్చేసరికి 5 lakhs అనమాట. ఇంతవరకు మీకు ఆ మనీ అనేది వస్తుంది. ఇది ఎవరు ఇస్తారు అంటే డిఐసిజిసి. డిఐసిజిసి అంటే ఏంటో తర్వాత మాట్లాడదాం. ఓకేనా? అండ్ వీటికి నో గ్యారంటీ ఫర్ డిపాజిట్స్. దీనికైతే గ్యారంటీ ఉండదు, బట్ దీస్ ఆర్ గ్యారంటీడ్. ఓకేనా? సో these are some of the main differences between bank and NBFCs. So to summarize this, these are registered under Banking Regulation Act and these are registered under Companies Act. They can accept both demand deposits and time deposits, but these can accept only term deposits. Because of term deposits, they can accept, they cannot empowered to give or to maintain check, and as they are issuing as they are taking both demand deposits and time deposits, they are empowered to give checkbooks. They can maintain ATM and these are also can maintain an ATM, but what the thing is, these are known as brown label ATMs and these are known as white label ATMs. These are connected to payment and settlement system. Up to some extent, NBFCs are also connected to payment and settlement system, but not they are fully integrated with the payment and settlement systems. For the deposit what we have made, we are insured up to 5 lakhs by the DICGC, but our deposits are not guaranteed if they are in the NBFCs, and they can only accept both term deposits means FD and RD. So fixed deposit and recurring deposit ఇవంటే ఏంటో కూడా మనం మాట్లాడాం. ఓకే, we will move further. కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు రిటైల్ బ్యాంకింగ్ అన్నాం అండ్ హోల్సేల్ బ్యాంకింగ్ అన్నాం. ఓకేనా? రిటైల్ బ్యాంకింగ్, హోల్సేల్ బ్యాంకింగ్ అంటే ఏంటో మాట్లాడడం. మీరు ప్రీవియస్ క్లాస్ చూస్తే అందులో డీటెయిల్ గా చెప్తాం. రిటైల్ బ్యాంకింగ్ ఈజ్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ హోల్సేల్ బ్యాంకింగ్ ఈజ్ ఫర్ సమ్ కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వాటికి అనమాట. సో కమర్షియల్ బ్యాంక్స్ అప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ రెండు చేస్తే దాన్ని మనం యూనివర్సల్ బ్యాంక్ అంటాం. ఓకేనా? యూనివర్సల్ బ్యాంక్ అంటాం. ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ యూనివర్సల్ బ్యాంక్ అండ్ దేర్ మోటో ఈస్, కమర్షియల్ బ్యాంక్ యొక్క మోటో ఏంటి అంటే వీళ్ళు ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడం. ఓకేనా? దేర్ మెయిన్ మోటో ఈస్ టు మేక్ ప్రాఫిట్స్. సో ఐ థింక్ యు ఆర్ క్లియర్ అప్ టు దిస్. వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ప్రాఫిట్స్ చేయడం. సో ప్రాఫిట్స్ ఎలా వస్తాయి బ్యాంక్కి అనేది ఆల్రెడీ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే, అసలు కోఆపరేటివ్స్ అంటే ఏంటి అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు అంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి కొంతమంది వాళ్ళు ఆ కమ్యూనిటీ మొత్తం ఏదైనా యాక్టివిటీస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ ఉంది. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. వీళ్ళంటే ఒక గ్రూప్ ఆఫ్ మిల్క్ వెండర్స్ అందరూ ఫామ్ అయిపోయి మిల్క్ అనేది వీళ్ళందరూ ఒకళ్ళకి లేదంటే ఒక వేరే వాళ్ళకి అందరికి వీళ్ళు మిల్క్ అనేది ఇలా ఒక్కొక్కరు సప్లై చేయకుండా అందరు కలిపి సప్లై చేశారనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే కోఆపరేటివ్ సొసైటీ అంటాం. ఓకేనా? దీస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ కలిసి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్స్ కానీ ఆపరేషన్స్ కానీ చేస్తే దాన్ని మనం కోఆపరేటివ్స్ అంటాం. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఫస్ట్ ఎలా ఉంది అంటే కోఆపరేటివ్ సొసైటీస్ గా ఉన్నాయి. సో కోఆపరేటివ్ సొసైటీస్ గా ఉండి తర్వాత ఏమయ్యాయి అంటే అవి బ్యాంక్స్ గా అంటే ఫుల్లీ బ్యాంక్స్ గా అయ్యాయి అనమాట. ఓకేనా? సో వీళ్ళ మోటో ఏంటి అంటే, వీళ్ళ మోటో ప్రాఫిట్ కాదు. వీళ్ళ మోటో ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్. ఓకేనా? వీళ్ళ మోటో నో లాస్ నో ప్రాఫిట్. అవసరమైన ప్రతి వాళ్ళకి లోన్ ఇస్తారు అండ్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లతో
మళ్ళీ వీటిని బ్యాక్ తీసుకుంటారు. బట్ కమర్షియల్ బ్యాంక్ ఏంటి, ప్రాఫిట్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డిపాజిటర్ కి 10% ఇంట్రెస్ట్ రేట్ డిపాజిటర్ కి ఇస్తే లోన్ తీసుకున్న వాడికి 15% కానీ 20% కానీ అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వడ్డీకి ఇస్తారనమాట. ఈ 5% ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ ఇది బ్యాంక్ ప్రాఫిట్ కి వెళ్తుంది. బట్ వేరాజ్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్స్ వీళ్ళు డిపాజిటర్ కి 10% ఇస్తే లెండర్ కి 12% ఇస్తారు లేదా 11% ఇస్తారు. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే అని కాదు. ఈ డిఫరెన్స్ ఏదైతే 1% ఆర్ 2% ఉందో ఇది బ్యాంక్ ప్రాఫిట్ కి వెళ్తుంది. నో లాస్ నో ప్రాఫిట్ అనమాట. బ్యాంక్ ప్రాఫిట్ అంటే ప్రతి బ్యాంక్ కి ఆపరేషనల్ ఛార్జెస్ ఉంటాయి, అంటే వాళ్ళ సాలరీస్ కానీ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి కానీ ఇట్లా ఏవైనా, సో వాటిని మెయింటైన్ చేయడానికి ఉంటాయి కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ ఏదైతే మార్జిన్ ఉంటుందో ఈ 1 or 2% తీసుకొని మిగతా ఇస్తుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఫస్ట్ మనం కమర్షియల్ బ్యాంక్స్ అన్నాం, కమర్షియల్ బ్యాంక్స్ మాట్లాడాం, కోఆపరేటివ్ బ్యాంక్స్ మాట్లాడాం. ఓకేనా, అందులో టైప్స్ కూడా చూద్దాం. సో విల్ గో ఫార్వర్డ్. సో షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏంటి? సో షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఫ్రీక్వెంట్ గా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చూస్తాం. సో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని తీసుకుందాం. సో ట్రైబ్స్ కి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే సమ్ ఏదైనా యాక్ట్ లో కానీ లేదంటే కాన్స్టిట్యూషన్ లో కానీ ఇంకేదైనా లాలో కానీ అందులో సమ్ షెడ్యూల్స్ ఉంటాయి కదా, ఈ షెడ్యూల్స్ లో మెన్షన్ చేసి ఉంటారు ఏమని 1, 2, 3, 4, 5 అని చెప్పి ఈ ట్రైబ్స్ ని మెన్షన్ చేసి ఉంటారు. సో వాళ్ళని మనం షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం. సో అట్ ద సేమ్ మనం ఇదే దీనికి అప్లై చేస్తే అన్ని బ్యాంక్స్ ఉన్నప్పుడు ప్రతి బ్యాంక్ మనకి ఏమన్నామంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లో రిజిస్టర్ అవ్వాలి. బట్ షెడ్యూల్డ్ బ్యాంక్ అవ్వాలి అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 లో ఆర్బీఐ యాక్ట్ 1934 లో సెకండ్ షెడ్యూల్ అని ఉంటుంది. ఓకేనా, ఈ సెకండ్ షెడ్యూల్లో ఏవైతే బ్యాంక్ నేమ్స్ అన్ని లిస్ట్ చేసి ఉంటాయో వీటిని మనం ఏమంటామంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. ఓకేనా, ఈ యాక్ట్ లో ఉన్నాయి, యాక్ట్ లో మెన్షన్ చేసి ఉన్న వాటిని మనం షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటున్నాం. యాక్ట్ లో మెన్షన్ చేసి లేకపోతే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అంటాం. ఓకేనా, షెడ్యూల్డ్ బ్యాంక్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇందులో కూడా నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్. షెడ్యూల్ బ్యాంక్ కి నాన్ షెడ్యూల్ బ్యాంక్ కి డిఫరెన్స్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసే ముందుకెళ్దాం. కమర్షియల్ బ్యాంక్స్ కి జస్ట్ గివ్ మీ మినిట్. సో మనం ఏమన్నామంటే షెడ్యూల్డ్ బ్యాంక్ కి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ కి డిఫరెన్స్ కావాలి, షెడ్యూల్డ్ వర్సెస్ నాన్ షెడ్యూల్డ్. చూడండి, షెడ్యూల్డ్ బ్యాంక్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ కి చూడండి, ఏదైనా ఒక యాక్ట్ లో మెన్షన్ చేసి ఉంది అంటే దానికి ఏముంటుందంటే ఆటోమేటిక్ గా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే దానికి బ్యాక్ ఎండ్ ఒక యాక్ట్ లో ఉంది, వాటిని నమ్ముతున్నారు అంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే వీళ్ళు ఈ డిపాజిట్స్ ఉన్నాయి కదా, ఈ డిపాజిట్స్ ని ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాలి. ఓకేనా, ఈ డిపాజిట్స్ అంటే ఏంటి అంటే సిఆర్ఆర్ ఉంటుంది కదా, సిఆర్ఆర్ ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ దగ్గర పార్క్ చేసి ఉంది అంటే వాటిలో 100 రూపీస్ వస్తుంది అంటే అందులో ఒక 10% సిఆర్ఆర్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ అయిన ప్రతి 100 లో 10% తీసుకెళ్లి ఆర్బీఐతో పార్క్ చేస్తుంది అంటే బ్యాంక్ ఏదైనా కరప్షన్ చేసినా, ఏదైనా లాసెస్ వచ్చినా, బ్యాంక్ రన్ అయినా కానీ ఆ డిపాజిటర్స్ కి ఏమవుతుంది అంటే అందులో నుంచి మనీ తీసి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అది ఫస్ట్ సెక్యూరిటీ. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ లో ఏంటి అంటే ఈ డిపాజిట్స్ ఏవైతే సిఆర్ఆర్ ఉందో అది ఆ బ్యాంక్ తోనే ఉంచుకోవాలి. ఓకేనా, ఆర్బీఐతో పార్క్ చేయక్కర్లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ ఏంటి అంటే వీళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి ఫండ్స్ లోన్ తెచ్చుకోవచ్చు.
ఫండ్స్ లోన్ తెచ్చుకోవచ్చు. దీనికి మనకి ఏముంటాయంటే రెపో ఉంటుంది, తర్వాత లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. ఇవన్నీ మనం మానిటరీ పాలసీలో ఆ చాప్టర్ లో మాట్లాడదాం. తర్వాత మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ ఉంటుంది. దీని గురించి మనం మానిటరీ పాలసీలో మాట్లాడదాం. బట్ ఇప్పుడు చెప్పడం టూ ఎర్లీ అవుతుంది. ఓకేనా? అండ్ వీటికి ఏంటి అంటే డిపెండ్స్ అపాన్ ఆర్బీఐస్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ దగ్గర డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కొంచెం సెక్యూరిటీ ఉంటుంది ఆర్బీఐకి. ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వకపోయినా ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు అని. బట్ ఇవి డిపాజిట్ చెయ్యక్కర్లేదు అంటున్నాం. అప్పుడు అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆర్బీఐ యొక్క డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఆర్బీఐ ఇవ్వాలి అనుకుంటే మనీ ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. ఓకేనా? వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళ మెయిన్ ఆబ్లిగేషన్ ఏంటి అంటే ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడాలి. దే హ్యావ్ టు సెక్యూర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్. అఫ్ కోర్స్ ఇవి కూడా చేయాలి, బట్ ఎవరు రెగ్యులేట్ చేసేది కాదు కదా. ఇంకేదన్నా ప్రాబ్లం వస్తే వీళ్ళు మనకి సెక్యూరిటీ కూడా ఉండదు కాబట్టి ఏమవుతుందంటే దీనంత ఎఫెక్టివ్ గా ఇది పనిచేయదు. ఓకేనా? అండ్ ఇది మోస్ట్ సెక్యూర్ కాబట్టి గవర్నమెంట్ కానీ లేదంటే బిగ్ కంపెనీస్ కానీ కార్పొరేట్స్ కానీ ఇవి వీళ్ళ దగ్గర లైక్లీ టు ఓపెన్ దేర్ అకౌంట్స్. ఓకేనా? ఎందుకంటే వీళ్ళు ఒక యాక్ట్ లో మెన్షన్ అయ్యి ఉన్నారు. అండ్ నాట్ లైక్లీ టు ఓపెన్, అంత సెక్యూరిటీ ఉండదు కాబట్టి నాట్ లైక్లీ టు ఓపెన్ ఇన్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఓకేనా? అండ్ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జన్ధన్ యోజన, పిఎంఎస్బివై, ఇలాంటివి ఇందులో అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే దీస్ ఆర్ అండర్ ద యాక్ట్ కదా, ఆ యాక్ట్ లో ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో అవుతాయి. ఇవి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నాట్ షూర్, బట్ మోస్ట్లీ నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా? అండ్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, సో ఎగ్జాంపుల్స్ ఏం అక్కర్లేదు, ఎస్బీఐ ఇవన్నీ కమర్షియల్ బ్యాంక్సే, కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంక్సే. ఓకేనా? విల్ మూవ్ ఫర్దర్. సో కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటో చూసాం. కమర్షియల్ బ్యాంక్ యొక్క మోటో ఏంటి అంటే ప్రాఫిట్ ఈస్ దేర్ మోటో అండ్ యూనివర్సల్ బ్యాంకింగ్. ఈ రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇందులో ఇంకెక్కువ కష్టపడక్కర్లేదు. సో కమర్షియల్ బ్యాంక్ లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అండ్ ఫారిన్ బ్యాంక్. చూడండి, లెట్ us మేక్ వెరీ సింపుల్. మనకి 1969లో 14 బ్యాంక్స్ నేషనలైజేషన్ అయ్యాయి. ఓకేనా? నేషనలైజేషన్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ షేర్, ఇన్వెస్ట్మెంట్ లో గవర్నమెంట్ షేర్ 100% ఉంటుంది, ఇంకెవ్వరి షేరు ఉండదు, మొత్తం కంప్లీట్లీ ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ అన్నమాట. గవర్నమెంట్ షేర్ 100% ఉంది అంటే దట్ ఈస్ నేషనలైజ్డ్ బ్యాంక్. ఇన్ కేస్ గవర్నమెంట్ షేర్ కనుక 51 to 99% ఉంది అనుకుందాం. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటాం. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ షేర్ లెస్ దాన్ 50% ఉండాలి. ఓకేనా? సేమ్ మనకి ఏదైతే మనం న్యూస్ లో చూస్తుంటాం కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ కానీ. పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ కీవర్డ్. ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ అంటే గవర్నమెంట్ షేర్ 51 to 99% ఉంటుంది. దట్ మీన్స్ మాక్సిమం డిసిషన్ టేకింగ్ ఆ పవర్స్ అన్ని ఎందులో ఉంటాయంటే గవర్నమెంట్ లో ఉంటాయి, ఎప్పుడైతే 51% కంటే ఎక్కువ ఉందో. అదే 49% అండ్ అంతకంటే తక్కువ ఉంది అనుకోండి, 50 కంటే తక్కువ, 49 అండ్ అంతకంటే తక్కువ ఉంది అనుకోండి, గవర్నమెంట్ కి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చూడండి, ఒక 10 మందిలో 6 గవర్నమెంట్, 4 ఏమో బయట వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళ డిసిషన్, వీళ్ళందరూ కలెక్టివ్ డిసిషన్ ఏమవుతుంది, ఓటింగ్ పవర్ లో గెలుస్తుంది, వీళ్ళది గెలవదు. సేమ్ అలానే 51 కంటే ఎక్కువ ఉంటే ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ తీసుకుంటుంది, లేకపోతే ప్రైవేట్ తీసుకుంటుంది. సో ఫారిన్ బ్యాంక్ అంటే ఏంటి అంటే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏమో వేరే కంట్రీలో ఉంటుంది అండ్ ఆపరేషన్స్ మాత్రం ఇండియాలో అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ కానివ్వండి, సిటీ బ్యాంక్ కానివ్వండి, ఇట్లా వీటిని మనం ఏమంటామంటే ఫారిన్ బ్యాంక్స్ అంటాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్. యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఇట్లా వీటిని మనం ఫారిన్ బ్యాంక్స్ అంటాం. ఇవి కావాలంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు.
ఈ లిస్ట్ కావాలంటే. దెన్ విల్ గో ఫర్దర్. డిఫరెన్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? సో బ్యాంక్స్ అనేవి మనం చూసాం. మామూలు బ్యాంక్స్ కి డిఫరెన్షియల్ బ్యాంక్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ డిఫరెన్షియల్ బ్యాంక్స్ అని వేటిని అంటాము అంటే చూడండి, ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, తర్వాత లోకల్ ఏరియా బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్. వీటిని మనం డిఫరెన్షియల్ బ్యాంక్స్ అంటాం. అంటే మామూలు బ్యాంక్ కంటే వీళ్ళు వాళ్ళ ఆపరేషన్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మనం చూద్దాం. బట్ ఫస్ట్ ఓకే, యూనివర్సల్ బ్యాంక్ కి డిఫరెన్షియల్ బ్యాంక్ కి డిఫరెన్సెస్ చూసుకొని తర్వాత ఆర్ఆర్బి అంటే ఏంటి, ఎల్ఏబి అంటే ఏంటో చూద్దాం. సో యూనివర్సల్ బ్యాంక్ కి అండ్ డిఫరెన్షియల్ బ్యాంక్ కి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి బ్రాంచెస్ అనేవి యూనివర్సల్ బ్యాంక్స్ ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు, ఎనీవేర్ ఓపెన్ చేయొచ్చు. ఓకేనా, అక్రాస్ ద కంట్రీ ఎక్కడైనా బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. డిఫరెన్షియల్ బ్యాంక్స్ ఏంటి అంటే సో డిఫరెన్షియల్ బ్యాంక్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు సమ్ జాగ్రఫికల్ ఏరియాస్. అంటే కొన్ని బ్యాంక్స్ ఏమో ఓన్లీ కొన్ని డిస్ట్రిక్ట్స్ లోనే ఓపెన్ చేయాలి, కొన్ని స్టేట్స్ లోనే ఓపెన్ చేయాలి. ఆర్ఆర్బీస్ అయితే ఆ స్టేట్స్ లోనే, లోకల్ ఏరియా బ్యాంక్స్ అయితే మోర్ దెన్ 3 డిస్ట్రిక్ట్స్ ఓపెన్ చేయొద్దు. ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇవి బోత్ డిమాండ్ డిపాజిట్స్ అండ్ టర్మ్ డిపాజిట్స్ ఈ రెండు తీసుకోవచ్చు. బట్ వేరే డిఫరెన్షియల్ బ్యాంక్స్ అందులో ఆర్ఆర్బీస్ ఎల్ఏబీస్ తీసుకోవచ్చు. బట్ వేరే పేమెంట్స్ బ్యాంక్ వచ్చేసరికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పేమెంట్స్ బ్యాంక్ కి మాక్సిమం 1 lakh డిపాజిట్ మాత్రమే తీసుకోవచ్చు. ఓకేనా, అండ్ దీనికి ఇదేముండదు, ఏంటి సపరేట్ గా బ్రాంచ్ ఉండాలి ఇట్లా అనేం లేదు. ఇవి అసలు బ్రాంచ్ లెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీపీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ కానీ, లేదంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ, జియో పేమెంట్స్ బ్యాంక్ కానీ, వాటికి మనకి ఎక్కడ బ్రాంచ్ కనిపించవు. జస్ట్ దే ఆర్ డిజిటల్ వ్యాలెట్స్ లాగా కనిపిస్తాయి. వ్యాలెట్ కాదు, డిజిటల్ బ్యాంకింగ్ లాగా కనిపిస్తాయి. ఓకేనా, ఇవి లోన్స్ ఇవ్వచ్చా? యూనివర్సల్ బ్యాంక్స్ ఎస్ డెఫినెట్ గా లోన్స్ ఇవ్వచ్చు. బట్ 40% ఇందులో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, వేరాస్ డిఫరెన్షియల్ బ్యాంక్స్ వచ్చరికి ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఇవి ఏం చేయాలంటే 75% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏంటి అనేది మానిటరీ పాలసీలో చూద్దాం. అప్పటి వరకు వీ విల్ కీప్ ఇట్ లైక్ దిస్. ఓకేనా, సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూనివర్సల్ బ్యాంక్ అండ్ డిఫరెన్షియల్ బ్యాంక్. సో ఐ థింక్ మనకి 8 minutes టైం ఉంది. సో చూద్దాం మనం తొందరగా ఆర్ఆర్బీస్ ఎల్ఏబీస్ చూద్దాం. ఫస్ట్ ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది సరయు కమిటీ అండ్ నరసింహన్ కమిటీ వీటిల రికమెండేషన్స్ మీద, సరయు కమిటీ అండ్ నరసింహన్ కమిటీ. చూడండి, నరసింహన్ కమిటీ అనేది మీకు ఎక్కడొచ్చినా దట్ ఈస్ రిలేటెడ్ టు 100% బ్యాంకింగ్ గురించి. ఓకేనా, ఇది మామూలుగా ప్రిలిమ్స్ లో వస్తూ ఉంటుంది. నరసింహన్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని. అది డెఫినెట్ గా బ్యాంకింగ్ రిలేటెడ్. ఇంకా దానికి వేరే ఆప్షన్స్ అట్లా ఏం పెట్టద్దు, ఇది ఫిక్స్డ్. మిగతాయి మనకి ఏదన్నా నరసింహన్వి 1, 2, 3 కమిటీస్ ఉంటాయి. ఈ 3 కమిటీస్ యాక్చువల్ గా బ్యాంకింగ్ రిలేటెడ్ ఆయనే ఇస్తారు. ఓకేనా, ఇంకా దాన్ని వేరే దాన్ని చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనం ఇందాక ఏం మాట్లాడుకున్నామంటే ఇన్వెస్ట్మెంట్ టైప్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే మోర్ దెన్ 51% ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయితే లెస్ దెన్ 49% ఉంటుంది అన్నాం. బట్ ఆర్ఆర్బిలో ఈ గవర్నమెంట్ షేర్ కానీ క్యాపిటల్ షేర్ కానీ ఎట్లా ఉంటుంది అంటే ఆర్ఆర్బి వచ్చరికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ 50% ఉంటుంది. అండ్ యాంకర్ బ్యాంక్ అంటే ఏంటో మాట్లాడదాం. యాంకర్ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ 35% ఉంటుంది.
అండ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 50% ఉంటుంది. సో ఈ మొత్తం సమప్ చేస్తే మనకి 100% అవుతాయి. చూడండి, సో బ్యాంక్కి 50% ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ బ్యాంక్ చేస్తుంది, 35% ఇన్వెస్ట్మెంట్ యాంకర్ బ్యాంక్ చేస్తుంది, మిగతా 15% ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సో యాంకర్ బ్యాంక్ అంటే ఏంటి ఆలోచించండి. మనం ఇందాక ఏం మాట్లాడామంటే జాగ్రఫికల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నాం, ఓకేనా? అంటే ఇవి ఒక సర్టెన్ ఏరియాలో మాత్రమే పనిచేస్తాయి అని అన్నాం. సో ఇప్పుడు ఒక బ్యాంక్ యూజువల్ గా మనకి రన్ అవ్వాలి అంటే, చూడండి మనకే బ్యాంక్ ఉంది కదా, ఈ బ్యాంక్ ఏటీఎం ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, తర్వాత ఈ బ్రాంచెస్, ఏటీఎంస్, చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ ఉంటుంది, సిటిఎస్ ఆల్రెడీ మనం చూసాం. తర్వాత వీటికి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక బ్యాంక్ రన్ అవ్వాలంటే ఉండాలి, ఓకేనా? బట్ మనం చూద్దాం, ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. సో ఈ ఆల్ ఓవర్ ఇండియాలో బ్యాంక్ రన్ అవుతున్నప్పుడు ఏటీఎంస్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఈ సిటిఎస్ కానీ, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కానీ వాళ్ళ ఓన్వి తయారు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అండ్ చాలా సింపుల్. అండ్ వీళ్ళ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్కువ ప్రాఫిట్ కూడా తీసుకుంటారు కాబట్టి. బట్ ఆలోచించండి, ఒక 4 లేదా 5 డిస్ట్రిక్ట్స్ లో రీజనల్ రూరల్ బ్యాంక్ ఉంది. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ వాళ్ళ ఓన్ నెట్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ చేసుకోవాలి, ఓన్ ఏటీఎం ఇష్యూ చేయాలి, లేదంటే ఓన్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ కావాలి అనుకోండి. వీళ్ళకి జరిగే బిజినెస్ మీద ఎంత పర్సెంట్ మనకి ఇన్వెస్ట్ చేస్తే ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తారు? ఇవ్వలేరు కదా. దట్ ఈస్ హైలీ పాసిబుల్. అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అదంతా చేయడానికి. అందుకని ఏం చేస్తారు అంటే, ఈ యాంకర్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో 35% ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఈ టెక్నాలజీ అంతా, దీనికి కావాల్సిన సర్వర్స్ కానివ్వండి, ఈ టెక్నాలజీ అంతా ఏం చేస్తుందంటే యాంకర్ బ్యాంక్ అనేది సపోర్ట్ చేస్తుంది. ప్లస్ 35% ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకేముంటుంది అంటే, ఈ బ్యాంక్ ఆర్ఆర్బీస్ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, ఆ మేనేజింగ్ డైరెక్టర్ అనే అతను ఎస్బీఐ నుంచే వస్తారనమాట, ఓకేనా? హెడ్ అనే అతను ఆ యాంకర్ బ్యాంక్ నుంచి ఉంటారు. అండ్ మిగతా కింద స్టాఫ్ వీళ్ళందరూ సేమ్ ఆ బ్యాంక్ రిక్రూట్ చేసుకుంటుంది. సో అందుకని ఆర్ఆర్బీస్ దీనికి ఇవి డిఫరెంట్ అనమాట. సో అందుకని ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే, యాంకర్ బ్యాంక్ 35% చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ కి కొన్ని చెప్తాను. మనం ఏపీ తెలంగాణలో ఉంటాం కాబట్టి ఏపీ జీవీబీ అని ఉంటుంది, టీజీవీబీ అని ఉంటుంది. ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్. వీటికి యాంకర్ బ్యాంక్స్ ఎవరు ఉంటారు అంటే ఎస్బీఐ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఒడిశాలో అయితే ఉత్కల్ గ్రామీణ బ్యాంక్ అని ఉంటుంది. ఉత్కల్ గ్రామీణ బ్యాంక్ కి యాంకర్ బ్యాంక్ ఎస్బీఐ, ఓకేనా? ఇట్లా కొన్ని గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి. యూజువల్ గా వీటిని గ్రామీణ బ్యాంక్స్ అంటాం, ఓకేనా? సో ఐ థింక్ మనకి ఇంకా 3 or 4 minutes మాత్రమే లెఫ్ట్ అయ్యింది. సో వి విల్ ఎండ్ హియర్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం లోకల్ ఏరియా బ్యాంక్ అండ్ అలా ముందుకెళ్దాం, ఓకేనా? జస్ట్ గివ్ మీ మినిట్.